హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల సంధ్యా కళ్యాణం ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సంధ్యా కళ్యాణం నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. సరదాగా ఆయన పిల్లల్ని తీసుకుని వెళ్ళి రావచ్చు, తనెందుకు వెంట? ఇబ్బందిగా అనుకుంది సంధ్య. అదే మాట పిల్లలతోనూ అంది. నువ్వు రావాలంటీ, నువ్వు రాకపోతే మాకు సరదాగా ఉండదు, శ్రీకాంత్ గారంగా అన్నాడు. ఆంటీ ఆంటీ అనమని ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగింది. డాడీ చెప్పారు. సాయంత్రం 4 అవుతుంటే చక్రపాణి పిల్లలు కారెక్కారు. వెనక సంధ్య బాస్కెట్తో క్యారియర్తో ఎక్కింది. ఏంటది? చక్రపాణి అడిగాడు. చెట్ల కింద కూర్చొని పిల్లలు సరదాగా తింటారని. గుడ్, వనభోజనమన్నమాట. చక్రపాణి సంతోషం వ్యక్తం చేశాడు. సంధ్యకి జూ చూడడం ఇది మొదటిసారి. పిల్లలతో పాటు సంధ్య కూడా వింతగా చూడసాగింది ఆ జంతువుల్ని, రకరకాల పూల మొక్కల్ని. చక్రపాణి శ్రీకాంత్ చెయ్యి పట్టుకు నడుస్తూ అన్నీ వివరించి చెబుతున్నాడు. అక్కడక్కడ ఆగి అన్నీ చూపుతున్నాడు. ప్రేమ చెయ్యి పట్టుకుని సంధ్య కొంచెం ఎడంగా నడుస్తుంది. డాడీ అటు చూడండి. పనైపోయాక గృహిణులు కబుర్లు చెప్పుకుంటూ గుమ్మల్లో కూర్చుని తల్లో పేలు చూసుకుంటున్నట్టుగా కొమ్మల మీద తీరుబడుగా కూర్చుని పేలు చూసుకుంటున్నాయి కోతులు. చిన్నపిల్లలు తల్లుల పక్కనే ఆడుకుంటున్నాయి కొమ్మలు పట్టుకుని ఊగుతూ. మనిషిలాగే ఎలా చూస్తుంది పేలు? ఆశ్చర్యంగా చూసింది సంధ్య. మనిషికి దగ్గర బంధువు అదే కదా అని నవ్వాడు చక్రపాణి. పంచరంగుల చిలకలు, పాములు, నీటి గుర్రాలు, సింహాలు, చింపాంజీలు అన్నీ చూడడం అయిపోయింది. వెంట తెచ్చిన క్యారియర్ ఒక చెట్టు కింద విప్పింది సంధ్య. పులిహోర ఒక ఆకులో, మైసూర్పాకు బిళ్ళలు ఒక ఆకులో ఉంచి ముందుగా చక్రపాణికి అందించింది. తర్వాత పిల్లలకు అందించి మరచెంబు తీసుకుని నీళ్లున్న చోటుకి బయలుదేరింది. వెనక నుండి చూస్తున్నాడు చక్రపాణి. భుజాల నిండా కప్పుకున్న పమిట మీద నల్లగా బారెడు జడ అటూ ఇటూ కదులుతుంది. పొడవుకు తగిన లావుతో చూడ్డానికి చక్కటి పర్సనాలిటీ అనిపించేట్టుగా ఉంటుంది. పసుపు రాసుకున్నట్టుగా ఉన్న శరీర ఛాయ, చెంపకు చారడేసి కళ్ళు, చెక్కుటద్దాలన్నట్టుగా చెంపలు, చిన్న పెదవులు. చూడగానే రాణివాసంలో పుట్టాల్సిన పిల్ల అనిపిస్తుంది. నిజం చెప్పాలి అంటే చనిపోయిన తన భార్య కూడా ఇంత అందగత్తె కాదు. ఇంత అందమైన అమ్మాయిని భగవంతుడు జానకమ్మక్క ద్వారా ఆయాగా తనింటికి పంపి తనని ఏం పరీక్షించాలనుకున్నాడు? అసలే తనకు వయస్సు మీరాక పుట్టారు పిల్లలు. ఈ వయస్సు మీరిన దశలో 20 ఏళ్ల పిల్లను చూసి వ్యామోహపడటం ఏమన్నా బాగుందా? మరచెంపు నిండా నీళ్లు తీసుకునొచ్చింది సంధ్య. అందరికీ గ్లాసుల్లో పోసి ఇచ్చింది. తర్వాత టీ ఇచ్చింది. అందరికీ ఆతిథ్యం బ్రహ్మాండంగా చేశావు, మరి నువ్వేం తీసుకోవేంటి? చక్రపాణి అడిగాడు. తీసుకుంటాను అందేగాని తీసుకునే ప్రయత్నం చెయ్యలేదు సంధ్య. నీకు ఆతిథ్యం నేనిస్తానిప్పుడు. నవ్వుతూ క్యారియర్ అందుకుని పులిహోర ఆకులో ఉంచి అందించాడు. మీకెందుకు శ్రమ, నేను తీసుకోనా? ఇబ్బందిగా అందుకుంది. సంధ్య టీ తీసుకోవడం కూడా అయింది. మిగిలినవి డ్రైవర్కిచ్చేసి వచ్చి కూర్చుంది. నీ గురించి చెప్పు సంధ్య. మీ అమ్మా నాన్న ఇద్దరూ పోయారని విన్నాను. ఇక నీకు కావలసిన బంధువులెవరూ లేరా? చక్రపాణి అడిగాడు. లేరు. మనిషి పుట్టాక బంధువులు లేకుండా ఎలా ఉంటారు? ఆశ్చర్యంగా అడిగాడతను. అమ్మకి మొదటి భర్త పోయాడట. నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమ్మ 2వ వివాహం చేసుకుందని అమ్మ పుట్టింటివాళ్లు ఆమె బ్రతికుండగానే చచ్చిన దాని కింద జమ కట్టారట. ఇహ నాన్నని ఆయన వితంతువుని వివాహం చేసుకున్నాడని బంధువులు వదిలేశారట. అమ్మ నాన్న ఇద్దరూ పోయినా అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ నన్ను చూడ్డానికి ఎవ్వరూ రాలేదు, చెప్పింది సంధ్య. అయితే అమ్మా నాన్న పోయి ఎన్ని సంవత్సరాలైంది? 3 సంవత్సరాలవుతుంది. నాన్న పోయిన ఏడాదికి అమ్మ పోయింది. మరి ఇన్ని రోజులు? మా ఇంటి దగ్గర వెంకట నరసమ్మగారని ఒక ఆమె ఉంది. టూకీగా తన కథ చెప్పింది సంధ్య. అరుణ్ అడ్వెంచర్ బానే చేసినట్టున్నాడు గాని మధ్యలోనే చేతులు దులుపుకున్నట్టున్నాడే. పెళ్లిపీటల మీద నుండి నిన్ను లేవగొట్టి తీసుకువచ్చే వరకే అతడి ఆవేశం పనిచేసినట్టుంది. అరుణ్కి తన విషయంలో ఏదో చెయ్యాలన్న తపన ఉంది. కాని తల్లి ముందు తలవంచిన కొడుకు, తల్లి ఆస్తి అంతస్తుల మీదే దృష్టి నిలిపిన మనిషి. ఆవిడ ఈ పేద అనాథ పిల్లని ఇంట్లో ఉంచుకుని కొడుకు ఉజ్వల భవితవ్యానికి గ్రహణంగా తయారయ్యే ప్రమాదం తెచ్చుకోలేదు. చక్రపాణి మళ్లీ మాట్లాడాడు. ఒకరి దురదృష్టం మరొకరి పాలిట అదృష్టమవుతుందేమో.
నీ దురదృష్టం నిన్ను ఏకాకిని బీదదాన్ని చేసి తరిమితే అది నా పాలిట అదృష్టమైంది. డబ్బు పారేస్తే ఆయాలు దొరకరని కాదు, ముఖ్యంగా నమ్మకస్తురాలు కావాలి. చేసే పని యాంత్రికంగా కాక మనస్ఫూర్తిగా ఉండాలి. నీ పని పట్ల నాకు పరిపూర్ణమైన నమ్మకం ఏర్పడింది. పిల్లలు నీ చేతుల్లో హాయిగా పెరుగుతారు. మీరు ఇంటి పట్టున నిలకడగా ఉన్నది ఈరోజు మాత్రమే. నేను పిల్లల్ని ఎలా చూస్తానో మీకెలా తెలుసు? అంది సంధ్య. ఒక్క చూపులో అంతా తెలుసుకోగల దివ్యదృష్టి ఉంది నాకు, నవ్వుతూ అన్నాడతను. సంధ్య లేచి దూరంగా ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆంటీ, చుక్చుక్ రైలు ప్రేమ అడిగింది. ఆడదాం. శ్రీకాంత్, నువ్వు నన్ను పట్టుకో. ప్రేమ, నువ్వు అన్నయ్యనే పట్టుకో అంది సంధ్య. వాళ్ళు చెప్పినట్టుగా పట్టుకున్న తర్వాత చుక్చుక్ రైలు వస్తుంది, పక్కకు పక్కకు జరగండి, ఆగినాక ఎక్కండి అని పాడుతూ అడుగులు వేయసాగింది. చక్రపాణి లేచి వచ్చి ప్రేమ ఫ్రాక్ పట్టుకుని నడుస్తూ సంధ్య గొంతుతో శృతి కలిపాడు. పిల్లలు రెట్టించిన సంతోషంతో చుక్చుక్ రైలు అంటూ పాడసాగారు. ఎండలు వచ్చేశాయి. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. శ్రీపతిరావు ఒకరోజు జానకమ్మ దగ్గరకు వచ్చి, ఈ వేసవిలో మా ప్రతిమను నీ ఇంటి కోడల్ని చేసేయాలనుకుంటున్నానక్కయ్యా అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను. ఇద్దరికీ పెళ్ళని ఎప్పుడో అనుకున్నాం. ఇద్దరూ కలిసి తిరుగుతుంటే స్వేచ్ఛగా వదిలిపెట్టేసున్నాం. వయసొచ్చిన పిల్లల్ని అలా వదిలేయడం మంచిది కాదని నేను ఎన్నిసార్లో అనుకున్నాను. ఆ మూడు ముళ్ళు పడిపోతే ఎవరికీ ఏ అప్రతిష్ట ఉండదు కదా. రేపే లగ్నమన్నా కూడా నా అభ్యంతరమేం ఉండదు అంది జానకమ్మ. మగపిల్లవాడి తల్లివి కాబట్టి అలా అంటున్నావు. రేపే అంటే నాకెలా కుదురుతుంది? నాకున్నది ఒక్క పిల్ల. ఎంతో గ్రాండ్గా చెయ్యాలనుకుంటున్నాను. నెల రోజులు ముందుగా మొదలు పెట్టాలి పెళ్లి పనులు. రేపు శాస్త్రిగారిని తీసుకొచ్చి లగ్నపత్రిక పెట్టుకుందామా అన్నాడు శ్రీపతిరావు. అలాగే. అరుణ్ ఏమంటాడో మరి, అతడిని అడగాలిగా. వాడు మాత్రం ఏమంటాడు? అదిగో మాటల్లోనే వచ్చాడు అరుణ్ అంది జానకమ్మ. ఎప్పుడొచ్చారు అంటూ వచ్చి కూర్చున్నాడు అరుణ్. ఇప్పుడేనయ్యా. మీ పెళ్లికి ముహూర్తం పెట్టుకుందామంటున్నాడురా మామయ్య. అప్పుడే ఏం తొందర? ప్రతిమకి నీకు పెళ్ళనుకుని అప్పుడే 2-3 ఏళ్లయింది. ఇంకా ఏం తొందరంటావా? కొంచెం కోపంగా అడిగింది జానకమ్మ. ఏం తొందరంటే ఇప్పుడే వద్దని కదా అర్థం. ఇప్పుడే వద్దనా? ఎప్పటికీ వద్దనా? నీ మనసులో మాటేంటో స్పష్టంగా చెప్పు శ్రీపతి అడిగాడు. యథాలాపంగా అన్న మాటకు అంత అపార్థమా? నివ్వెరపోయినట్టుగా అడిగాడు అరుణ్. పెళ్లికి నువ్వు ఏదో అడ్డు చెబుతావనే అనుకున్నాను. అనుకున్నట్టే అయింది అన్నాడు శ్రీపతిరావు. మీ మనసులో ఉన్న మాటేంటో స్పష్టంగా చెప్పాలి మీరు అన్నాడు అరుణ్. రాజానగరం వెళ్ళి పెళ్లిపేటల మీద నుండి ఆ అమ్మాయిని లేపుకొచ్చావుగా. ఆ అమ్మాయి ఉండగా నువ్వు ప్రతిమను ఏ అభ్యంతరం లేకుండా చేసుకుంటావనుకోలేదు. ఎందుకు నింద అనవసరంగా ఆ అమ్మాయి మీద వేస్తారు? లేనిపోని అపవాదులు లేవదీస్తారు అన్నాడే గాని ప్రతిమను చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదని చెప్పలేకపోయాడు అరుణ్. ఆ అమ్మాయి ప్రసక్తి తెచ్చానని ఏమనుకోకు అరుణ్. ఆడపిల్లనిచ్చుకుంటున్నప్పుడు దారంతా సురక్షితంగా ఉందా లేదా అని చూసుకోవడంలో తప్పేం లేదు కదా. అంతా సురక్షితం అనిపించినప్పుడే మీ అమ్మాయిని నాకివ్వండి అనేసి పైకొచ్చాడు అరుణ్. ఆయాగా చేయడం తనకి బాగానే ఉందని చెప్పినా అతడి మనసు సంధ్య గురించి ఆలోచిస్తుంది అనుక్షణం. పెళ్లిపీటల మీద నుండి లేవగొట్టి తీసుకొచ్చాడామెను. ఆమె జీవితానికి ఒక దారి చూపకుండా మధ్యలోనే చేతులు దులిపేసుకున్నట్టుగా అయింది. చిన్నప్పుడు సంధ్యతో ఆడిన మొగుడు పెళ్లాల ఆటలు, రుక్మిణి పరాచికాలు జ్ఞాపకమొస్తున్నాయి. బడికి టైం అయింది. ఫలహారం చేశావా నాకు? అబ్బా, కట్టెలు మండక నేను చస్తుంటే. 3 రాళ్లు పెట్టి దానిమీద ఒక కర్రపా ఉంచి ఎండు పుల్లలు 4 ఆ రాళ్ల మధ్య ఉంచి ఉఫ్ ఉఫ్మని ఊది తెగ ఆయాసపడిపోతుంది సంధ్య. దాంట్లో నిప్పుంటేగా మండేది. ఆకలేస్తుంటే పిల్లలకి ఎలా చెప్పాలి? దీనంగా ముఖం పెట్టాడు తను పొట్ట చేత్తో పట్టుకుని. బొరుగులు తినేసి వెడతారా? ఏవో పెట్టు. పావులన్నీ వెదికి 4 బొరుగులు తీసి తన ముందు ఓ మూతలో పోసి ఉంచింది సంధ్య. బడి నుండి వచ్చేసరికి అన్నమైనా చేస్తావా లేదా? పచ్చికట్టెలు నా మొహాన పారేసి వండమంటే ఎలా చచ్చేది? పక్కున నవ్వులు వినిపించి బిత్తరపోయి చూశారు తామిద్దరూ. పొట్ట చేత్తో పట్టుకుని నవ్వుతున్నారు అమ్మా రుక్మిణత్త. మీ ఆయనకి 4 బొరుగు గింజలతో ఆకలి ఎలా తీరుతుందనుకున్నావే? రుక్మిణత్త అడిగింది నవ్వాపుకుంటూ. సిగ్గుపడి తల్లి చీరకుచ్చిళ్లలో ముఖం దాచేసుకుంది సంధ్య.
బొరుగులు పేలాలు పెట్టి మీ ఆయన ఆకలి తీరుస్తావేంటే? అమ్మ సంధ్య నెత్తిన ఓ మొట్టికాయ వేసింది నవ్వుతూ. చిన్నప్పటి ఆటలు ఆటలుగానే మాసిపోయాయి. ప్రతిమతో స్నేహం పెంచుకుంటున్నప్పుడైనా ఈ జ్ఞాపకాలు మరుగున పడకపోతే ఎంత బావుండును. మరుగున పడితే పడ్డాయి. తను సంధ్యను చూడాలని రాజానగరం ఎందుకు వెళ్ళాడు? ఆ జ్ఞాపకాలు తిరగతోడినట్టుగా అయి తననెంత బాధ పెడుతున్నాయి అనుకున్నాడు అరుణ్. ఇదిగోరా నీ పెళ్లి లగ్నపత్రిక. ఈ నెల 30కి లగ్నం పెట్టారు శాస్త్రిగారు అంటూ పసుపంటించిన కాగితం అరుణ్ చేతికిచ్చింది జానకమ్మ. నాకు తెలియకుండా ముహూర్తం పెట్టించావా? అరుణ్ నిర్విణ్ణుడైనట్టు తల్లివంక చూడసాగాడు. నీ ముక్కుకు తాడు పడితే తప్ప నువ్వు నా చేతిలో ఉండవని ధైర్యం చేసి పెట్టించాన్రా ముహూర్తం. నేను ప్రతిమని చేసుకోనంటే? చెప్పాను కదా, నా శవమే చూస్తావని. పిల్లల మనసు తెలుసుకోకుండా వాళ్ళనిలా బంధించడం పెద్దవాళ్లు చేయాల్సిన పనేనా అమ్మా? నిన్న మొన్నటిదాకా ప్రతిమ అంటే ఇష్టంగానే తిరిగావుగా, ఇప్పుడింత ఎకాయకి ఇష్టం లేకుండా ఎలా పోయింది? ఆవిడ ఎత్తుపొడుపుగా అంది. వెడ్డింగ్ కార్డ్స్ అచ్చయి వచ్చాయి. మొదటి కార్డు సంధ్యకే ఇవ్వాలని వచ్చాడు అరుణ్. చక్రపాణి ఊళ్ళో లేడు. ఒక నిమిషం కార్డు చదవడం పూర్తి చేసి తలెత్తింది సంధ్య. ముఖంలో కదిలే భావాల కోసం ఆమె వంకే చూస్తున్నాడు అరుణ్. ఆమె ముఖం నిర్వికారంగా ఉంది. సంధ్య, నీకోసం నేనేమీ చెయ్యలేకపోయాను. తీసుకువచ్చి అర్ధాంతరంగా వదిలేశాను వ్యధగా అన్నాడు అరుణ్. ఇప్పుడు నాకేం లోటు జరిగిందని నువ్వు బెంగపడుతున్నావు? అరుణ్, చక్రపాణిగారు నాకు 500 జీతం ఇస్తానన్నారు. చాలదంటే ఇంకా ఎక్కువే ఇస్తానన్నారు. ప్రతిఫలంగా తల్లి లేని ఆ పిల్లలు సంతోషంగా ఉండేటట్టు చూడాలి. అంతే. పిల్లల్ని తీసుకుని షికార్లు, సినిమాలు. నాకేం తక్కువైందని? అంతేనా? బాధంతా నా ఒక్కడికేనా? బాధ? నీకేంటి బాధ? ఆశ్చర్యంగా అడిగింది. నిజమే. నువ్వింత నిశ్చింతగా ఉండగలిగినప్పుడు నేను మాత్రం ఎందుకుండకూడదు? నేనే ఒట్టి సెంటిమెంటల్ ఫూల్నిగా ఉన్నట్టున్నాను. కావాలని కంఠంలో నిర్లక్ష్యం తెచ్చిపెట్టుకుని లేచాడు అరుణ్. పెళ్ళికొస్తావా? పెళ్ళికి వస్తావా అని అడుగుతారా ఎవరైనా? పెళ్ళికి రావాని అని పిలుస్తారు గాని నిష్ఠూరంగా అంది సంధ్య. 15 రోజుల బిజినెస్ టూర్ తర్వాత ఆ రోజు ఇంటి దగ్గరున్నాడు చక్రపాణి. రేపు ప్రేమ పుట్టినరోజట. ఈ ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా గొప్పగా చేసే అలవాటుందని విన్నాను. సంధ్య గుమ్మం దగ్గరగా వచ్చి అంది. ప్రేమ పుట్టినరోజా? నాకు జ్ఞాపకమే లేదు నొచ్చుకున్నాడు చక్రపాణి. వాళ్ళమ్మ ఉంటే అన్నీ చూసుకునేది. అందరినీ ఇల్లిల్లు తిరిగి పిలిచేది. నేను ఆ రోజు ఇంటి పట్టునుండడం, ఆమెతో పిల్లలతో గుడికి వెళ్లడం, ఇంతే నా డ్యూటీ. రేపేం చెయ్యాలంటారు? తలంటి కొత్త బట్టలు వేసి గుడికి తీసుకెళ్ళు చాలు. వేరే ఆర్భాటం చెయ్యవద్దు. అయితే కొత్త ఫ్రాక్ తీసుకురండి. అలాగే, సాయంత్రం వెళ్ళి తెస్తాను. సాయంత్రం వెళ్లడానికి తయారై ఫ్రాక్ ఏ రంగులో తీసుకురావాలి అని అడిగాడు చక్రపాణి. మీకు తెలీదా? నాకేం తెలుసు. పిల్లలకి ఏం బట్టలు కావాలన్నా ఏం కావాలన్నా సరళే తెచ్చేది. ఇప్పుడామె లేదుగా, మీకు నచ్చింది తీసుకురండి చెప్పింది సంధ్య. నువ్వొచ్చి సెలెక్ట్ చేయకూడదు? ఇంత చిన్న పనికి నేనెందుకు? ఆ డిజైన్స్, ఆ కలర్స్ అవి నాకు అస్సలు తెలీదు. కార్లో రావడమేగా. వస్తేయే? పిల్లలు రానియ్యండి, వచ్చాక వాళ్ళని తీసుకుని వస్తాను. పిల్లల్ని ప్రతిసారి మనతో తిప్పడం అంత మంచి అలవాటు కాదు. అరగంటలో వెళ్ళి వచ్చేస్తాం, బయలుదేరు అన్నాడు చక్రపాణి. పిల్లలు వెంట లేకుండా ఒక్కతే అతడితో వెళ్లడమంటే ఏంటో సంకోచమనిపించింది సంధ్యకు. కాని ఉద్యోగం అన్న తర్వాత యజమానికి ఎదురు చెప్పడం మర్యాదగా ఉండదని అతడితో బయలుదేరింది. ప్రేమ, శ్రీకాంత్కి ఇద్దరికీ తీసుకుందాం. ఇద్దరికీ 2-3 జతలు సెలెక్ట్ చెయ్యి. రెడీమేడ్ షాపులోకి దారి తీస్తూ అన్నాడు చక్రపాణి. సెలక్షన్ పూర్తిగా సంధ్యకే వదిలిపెట్టి తను డబ్బు చెల్లించడం మాత్రమే చేశాడు. తరువాత బట్టల షాపు ముందు కారు ఆపి దిగుతుంటే సంధ్య మౌనంగా అనుసరించింది. ఏం కావాలి సార్? పట్టుచీరలు తీయండి. కారులో దిగిన ఖరీదైన మనిషికి ఎలాంటి చీరలు కావాలో చెప్పక్కర్లేకుండానే తీశాడు సేల్స్మెన్. చూడు సంధ్య, వీటిలో 2 చీరలు సెలెక్ట్ చెయ్యి. ఎవరికి? ఎవరికో ఒకరికి. నీ ఒంటి రంగులో ఉన్నామెకు ఏ రంగులు బావుంటాయో చూసి సెలెక్ట్ చెయ్యి. మీ చెల్లెలికా? కాదు, నా భార్య చెల్లెలికి.
ఈ చీరల నాణ్యం నాకంతగా తెలీదండి. నాణ్యమైన చీరలే ఉన్నాయమ్మా మా షాపులో, చెత్త సరుకును మేం తీసుకురాం అన్నాడు ప్రొపరేటర్ అభిమానంగా. అరగంట సేపు చీరలెన్నో చూశాక 2 చీరలు సెలెక్ట్ చేసింది సంధ్య. వాటికి బ్లౌజ్ పీసులు కూడా తీసుకో. బ్లౌజ్ పీసులతో సహా ఖరీదైన అట్టపెట్టెల్లో ఉంచి ఇచ్చాడు సేల్స్మ్యాన్. బిల్లు చెల్లించి బయటకొచ్చాడు చక్రపాణి. ఆ రోజు ఆ అట్టపెట్టెలు తన దగ్గరే ఉంచుకున్న మరుసటి రోజు ఉదయం శ్రీకాంత్ చేతికిచ్చి, ఇవి మీ ఆంటీకివ్వు అని చెప్పాడు చక్రపాణి. ఆంటీ, డాడీ మీకిమ్మన్నారివి. అట్టపెట్టెలతో ఉత్సాహంగా పరిగెత్తాడు శ్రీకాంత్. ప్రేమకు తలంటి పోసి జుట్టు దువ్వి కొత్త రిబ్బన్ కడుతోంది సంధ్య. తీసిపెట్టమన్నారా బీరువాలో? ఏమో అడిగిరా శ్రీకాంత్. శ్రీకాంత్ వెళ్ళి అడగక్కర్లేకుండానే చక్రపాణి గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఆ చీరలు నీకనే తీసుకున్నాను సంధ్య. ప్రేమను తీసుకుని గుడికి వెడతావు కదా, కొత్త చీర కట్టుకుని వెళ్ళు. పుట్టినరోజు ప్రేమకు, నాకు కాదు. అయినా ఇప్పుడు ఈ పట్టుచీరల బహుమతి ఎందుకిస్తున్నారు? కొంచెం పదునుగానే అడిగింది సంధ్య. నువ్వు నా పిల్లల పట్ల చూపుతున్న శ్రద్ధ కనుకో. నా ఉద్యోగ ధర్మమే అదే అయినప్పుడు ప్రత్యేకంగా బహుమతులెందుకు? పరాయి వాళ్ల నుండి ఇలా బహుమతులు తీసుకునే అలవాటు నాకు లేదు నిష్కర్షగా అంది సంధ్య. వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు చక్రపాణికి. నీకనే అవి తీసుకున్నాను. ఈ ఒక్కసారికి అవి తీసుకో. ఇంకెప్పుడూ నిన్నడగకుండా నీకని ఏవి తీసుకోను. నా హద్దులు ఇంకెప్పుడూ దాటను అన్నాడు చక్రపాణి. మిమ్మల్ని హద్దులు దాటవద్దన్నానా? అంత మాట చెప్పడానికి నేనెంతదాన్ని? నా హద్దుల్లో నన్నుండనిస్తే చాలు. ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే హద్దు సంధ్య. నీకొక హద్దు, నాకొక హద్దు ఉండవు. ఈ ఒక్కసారికి నా కోరిక మన్నించి తీసుకో. నా నుండి చీరలు తీసుకున్నంత మాత్రాన మన మధ్య ఉన్న హద్దు ఏం చెడదు. అతడు యజమాని, తను నౌకరు. మరీ అంత బెట్టు చేయడం బాగుండదేమోనని శ్రీకాంత్ చేతుల నుండి అట్టపెట్టెలు తీసుకుంది సంధ్య. నాకని తెలిస్తే ఇంత ఖరీదైనవి సెలెక్ట్ చేయకపోదును అంది. అందుకే ముందు చెప్పలేదు అన్నాడతను. ఆ రోజు సంధ్య కూడా తలంటి పోసుకుని పట్టుచీర కట్టుకుని గుడికి తయారైంది పిల్లల్ని తీసుకుని. డాడీ, మీరు రండి ప్రేమ పిలిచింది. మీ ఆంటీని అడగండి, నేను రావచ్చునేమో. సంధ్య అక్కడుండగానే అన్నాడు చక్రపాణి. మీ పిల్లలతో మీరు గుడికి రావడానికి నన్ను అడగాలా? సంధ్య విస్మయంగా అంది. ఇక నుండి నీకు సంబంధించిన ఏ విషయంలోనైనా నిన్నడగకుండా, నీ పర్మిషన్ లేకుండా ఏమీ చెయ్యదలుచుకోలేదు సంధ్య. అటువైపు నౌకరు రావడంతో తర్కం పెంచలేదు సంధ్య. స్టీల్ బుట్టలో కొబ్బరికాయ, పూలు, పళ్ళు వగైరా పూజ సామాగ్రి తీసుకుని ప్రేమ చెయ్యి అందుకుని కారు దగ్గరికి నడిచింది. ఒక్క 5 నిమిషాలు, ధోవతి కట్టుకునొస్తాను. ప్యాంటుతో గుడికొస్తానంటే సరళ భలే కోప్పడేది. 10 నిమిషాల తర్వాత చక్రపాణి లాల్చీ ధోవతి ధరించి భుజం మీద జరీ ఉత్తరయం వేసుకుని కనుబొమ్మల మధ్య ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకుని బయటకొచ్చాడు. లాల్చీ పంచెలో అతడు కొత్తగా కనిపిస్తున్నాడు. సూట్లో కంటే ఈ పంచకట్టు అతడికి హుందాగా ఉంటుందనిపిస్తుంది. చక్రపాణి కొడుకు చెయ్యి పట్టుకుని ముందు సీట్లో కూర్చుంటే సంధ్య ప్రేమని ఒడిలో కూర్చోబెట్టుకుని వెనక సీట్లో కూర్చుంది. డ్రైవర్ కారు పోనిచ్చాడు. దూరంగా కొండమీద బిర్లా టెంపుల్ కనిపిస్తూనే చేతులు జోడించి నమస్కారం చేసింది సంధ్య. ఆ రోజు శనివారం కావడం వల్ల భక్తుల సందడి బాగానే ఉంది. ఎక్కేవాళ్లు ఎక్కుతుంటే దిగేవాళ్లు దిగుతున్నారు. ఇదే మొదటిసారి అనుకుంటాను నువ్విక్కడికి రావడం, ప్రాంగణంలో నడుస్తూ అన్నాడు చక్రపాణి. అరుణ్ తీసుకొచ్చాడొకసారి. అరుణ్తో మంచి స్నేహం అనుకుంటాను నీకు? మా చిన్నప్పుడు ఒక్కచోట ఆడుకున్నాం. పార్వతీ దేవదాసుల్లాగా? సంధ్య జవాబు చెప్పలేదు. మనసులో మాత్రం అంతకంటే ఎక్కువే. పార్వతీ దేవదాసు మొగుడు పెళ్లాల ఆట ఆడలేదనుకుంటాను. మేమాడుకున్నాం. ఆలోచనల్లో పట్టుచీర కాళ్ల కింద పడి ముందుకు పడబోయింది. చక్రపాణి భుజాల చుట్టూ చేతులు వేసి చప్పున పట్టుకున్నాడు. కుచ్చిళ్ళు కాళ్ల కింద పడ్డాయి. సిగ్గుపడింది సంధ్య. ఆమె భుజాల మీద నుండి చేతులు తీయలేక తీస్తున్నట్టుగా నిమిషం తర్వాత తీశాడు చక్రపాణి. డాడీ, అదుగో అరుణ్ అంకుల్. శ్రీకాంత్ కేకపెట్టాడు. శ్రీకాంత్ చెయ్యి చూపిన వైపు సంధ్య, చక్రపాణి ఒకేసారి చూశారు. అరుణ్ ప్రాంగణం చివర ఫెన్సింగ్ నానుకుని చేతులు కట్టుకుని నిలబడి ఇటే చూస్తున్నాడు. అతడి కళ్ళు చెప్పలేనంత విభ్రాంతిగా చూస్తున్నాయి. ఓ అరుణ్, నువ్వు వచ్చావా? ఒక్కడివేనా అంటూ అటు నడిచాడు చక్రపాణి. లేదు, జంటగానే. అతడు పెదవుల మీదికి నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు. ప్రతిమ ఏది? ప్రతిమ కాదు,
నా ఫ్రెండు. అతడు మద్రాసి. మొదటిసారిగా ఈ ఊరొచ్చాడు. అతడికి ఇక్కడి విశేషాలు చూపుతున్నాను. పక్కనున్నతడిని పరిచయం చేశాడు. పిల్లలతో వచ్చారు. ఏంటి విశేషం అంకుల్? ఇవాళ ప్రేమ పుట్టినరోజు. ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా కొత్త బట్టలు ధరించి దైవదర్శనం చేయడం అలవాటు చేసింది మీ ఆంటీ సరళ. ప్రేమ పుట్టినరోజా అంటూ ప్రేమనెత్తుకుని, నీ పుట్టినరోజుకి నా ప్రజెంటేషన్ అంటూ ఆ పిల్ల 2 బుగ్గల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు అరుణ్. పెళ్లి పనులెందాకా వచ్చాయి? అడిగాడు చక్రపాణి. అవుతున్నాయి అంటూ వాళ్ళకి కొంచెం ఎడంగా నిలబడి అక్కడి నుండి పటంలా కనిపిస్తున్న నగరాన్ని చూస్తున్న సంధ్యని ఒక్క నిమిషం తేరిపార చూశాడు అరుణ్. బంగారు రంగు పట్టుచీరలో ఒక బంగారు ప్రతిమలాగే మెరిసిపోతుంది సంధ్య. జారుగా వేసుకున్న జడలో నుంచి జారిన వెంట్రుకలు చెవుల మీద చెంపల మీద గాలికి ఎగురుతున్నాయి. భుజాల మీద నిలవకుండా గాలికి ఎగిరిపోతుంది పైట. ప్యాంటు జేబుల్లో చేతులు దూర్చి అటు నడిచాడు అరుణ్. పలుకే బంగారమాయనా అన్నాడు రాగయుక్తంగా. చిన్నగా నవ్వింది గాని ఏం మాట్లాడలేదు సంధ్య. పట్టుచీర బాగుంది. పట్టుచీరలో నువ్వింకా బాగున్నావు. సంధ్య అదే చిరునవ్వుతో దూరంగా చూస్తుంది. చూడ్డానికి కూడా ఇష్టం లేదన్నమాట. రాజును చూచిన కంట. రాజెవరు, మొగడెవరు? సంధ్యకి కోపం వచ్చింది. జవాబు నేను చెబితే తప్ప తెలుసుకోలేనంత అమాయకురాలివా? నిజంగా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నిన్ను గురించి అనవసరంగా నేను బాధపడ్డాను. పెళ్లిపీటల మీద నుండి లేవదీసుకొచ్చింది ఆయాని చేసేందుకా అని. అమ్మ ఆయాగా ఈ ఇంట్లో ప్రవేశపెడితే నీ అందమో అదృష్టమో నిన్న ఇంటికి అమ్మగారిని చేస్తోందన్నమాట. అరుణ్! సంధ్య కళ్ళు ఎర్రబడగా కోపంగా గద్దించినట్టుగా పిలిచింది. ఏంటి నువ్వు మాట్లాడేది? నేనా ఇంటికి అమ్మగారినవుతున్నానని ఎవరు చెప్పారు నీకు? నువ్వు కింద పడకుండా అంకుల్ నిన్ను పొదివి పట్టుకోవడం, ఆయన నిన్నెంత అపురూపంగా చూస్తున్నారో ఇహ ముందు ఏం జరుగుతుందో చెప్పక చెబుతుంది. లోకులు కాకులంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఒక మనిషి కాస్త సుఖంగా నిశ్చింతగా ఉంటే కూడా చూడలేరు. ఇలాంటి అపవాదులతో బాధపెట్టి తృప్తి పడతారు. బాధగా అంటున్న సంధ్య కళ్లల్లో నీళ్లు. నన్ను బాధపెట్టి తృప్తిపడే మొదటి మనిషివి నువ్వవుతున్నావు. ఆప్తుడు స్నేహితుడు అనుకున్న మనిషే నన్ను బాధపెట్టి సంతోషపడుతున్నాడు. కాని అరుణ్ అన్న వేళా విశేషమేంటోగాని అతడి మాట నిజమయ్యే రోజు త్వరలోనే వచ్చింది. చక్రపాణి ఈ మధ్య ఇంటి పట్టున నిలకడగా ఉంటున్నాడు. చాలా సమయం పిల్లలతో గడుపుతున్నాడు. సాయంత్రం కాగానే పార్కుకో సినిమాకో ప్రోగ్రాం వేస్తున్నాడు. ఆంటీ రావాలి మాతో అంటారు పిల్లలు. వచ్చేదాకా విడవరు. సంధ్యకి చెప్పలేనంత ప్రాణ సంకటంగా ఉంటుంది. అతను బిజినెస్ అంటూ బయట తిరిగినప్పుడే ఎంతో హాయిగా ఉండేది ప్రాణానికి. పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ హాయిగా గడిచిపోయేవి రోజులు. ఇప్పటికే లేనిపోని అపవాదులు బయలుదేరాయి తన మీద. అతడితో కలిసి ఇలా తిరిగితే వాళ్ల ఊహలకు ఇంకా బలమిచ్చినట్టవుతుంది. అమ్మగారున్నప్పుడు కూడా అయ్యగారు ఇలా ఇంటి పట్టునుండేవారు కాదు అంటూ నౌకర్లు చెవులు కొరుక్కుంటున్నారు. పిల్లల విషయంలోనే కాదు, ఇంటి విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాడు చక్రపాణి. అతడితో సినిమాలకి షికార్లకి తిరగడంలోనూ, అతడి ఇంటి విషయాల్లో కల్పించుకోవడంలోనూ తమ మధ్య దూరం తరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది సంధ్యకు. పిల్లల సాకుతో అతడు సన్నిహితంగా చనువుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి అతడు చూసే చూపుకి జన్మలో అతడి కంట మళ్లీ పడకుండా ఎక్కడికైనా పారిపోదామా అనిపిస్తుంది. చక్రపాణిని మొదటి చూపులోనే ఆకర్షించింది సంధ్య. వ్యాపార రీత్యా బయటకు వెళ్లినా అతని మనసెప్పుడూ సంధ్య చుట్టూ తిరగసాగింది. ఆ రోజు నౌకరు ఇంటిదానికి బాగాలేదని చెప్పి పెందరాళే సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వంట మనిషికి జ్వరం రావడంతో వంట చేసి డాక్టర్ దగ్గరకు వెళ్లి మందు తెచ్చుకుని ఓ గదిలో మునగదీసుకు పడుకున్నాడు. పిల్లలకి 10 భోజనాలు పెట్టేసి పడుకోబెట్టింది. చక్రపాణికి టేబుల్ మీద భోజనం వడ్డించింది. నువ్వు వడ్డించుకో సంధ్యా. నేను తర్వాత తింటానండి. పర్వాలేదు, నాతో పాటు కూర్చో. నా ఒక్కడికే తినాలనిపించదు. నేను తర్వాత తింటాను. నాతో కలిసి తింటేయే? ఏం కాదు. మరి వడ్డించుకో. ఇక తప్పదన్నట్టుగా వడ్డించుకుంది. సంధ్య కెలికినట్టుగా అన్నం తినడం చూసి, సిగ్గా? నా ముందు సిగ్గేంటి? నా దగ్గర అరమరికలు లేనట్టుగా ఉండు సంధ్య అన్నాడు చక్రపాణి. సంధ్య మాట్లాడలేదు. అన్నం కూడా నోటికి పోవడం లేదు. వంట మనిషి ఏ గదిలోనో మునగదీసుకు పడుకున్నాడు. నౌకర్లిద్దరూ లేరు. పిల్లలు నిద్రపోతున్నారు. చక్రపాణితో ఏర్పడిన ఈ ఏకాంతం భయం గొలుపుతుంది సంధ్యకు. ఏదైనా మాట్లాడు సంధ్య.
నేను నేను మా ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నానండి. మీరు మరో ఆయా కోసం ప్రయత్నించండి. ఒక్కో మాట కూడదీసుకుంటున్నట్టుగా అంది. చక్రపాణికి హఠాత్తుగా గుండెల్లో రాయి పడ్డట్టుగా అయింది. వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఎందుకు? అక్కడే పుట్టి 20 సంవత్సరాలు పెరిగాను. పుట్టి పెరిగిన ఊరు మీద ప్రేమ, తల్లి మీద ప్రేమ కంటే తక్కువది కాదు కదా. నా మనసు మా ఊరి మీదికి మళ్ళీ చాలా రోజులైంది. ఇక్కడికంటే అక్కడే హాయిగా ఉంటుంది నా ప్రాణం. ఇక్కడ నీకేం ఇబ్బంది ఉంది సంధ్య? నీకు కష్టం కలిగించేది ఏదైనా ఉంటే చెప్పు. తక్షణం తొలగించడానికి ప్రయత్నిస్తాను. నువ్వు వెళ్ళిపోతానని మాత్రం అనకు. నువ్వే నాకిబ్బంది. సంధ్య చిరాగ్గా అనుకుంది. చెప్పు సంధ్య, ఏంటి నీకిక్కడ కష్టం? కష్టమని కాదు, మా ఊరి మీద ధ్యాస తిరిగింది. పెళ్ళైతే ఎలాగైనా ఆ ఊరు వదిలిపెట్టాల్సిందేగా? కాలేదుగా. అవుతుంది. నేను ఆ విషయమే ఈరోజు నీతో మాట్లాడాలనుకున్నాను. నువ్వేమో మీ ఊరికి వెళ్ళిపోతానంటూ బాంబు విసిరావు. చనువుగా నిష్ఠూరమాడుతూ అన్నాడు చక్రపాణి. కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసింది సంధ్య. నాకిద్దరు పిల్లలు. భార్య పోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోగల వయస్సు, అర్హత నాకున్నాయనుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సంధ్య. ఇంచుక ఉద్విగ్న స్వరంతో చెప్పాడు చక్రపాణి. సంధ్య తలొంచుకుని అన్నం కెలకసాగింది. చెప్పు, నీకిష్టం లేదా? ఇంత హఠాత్తుగా అడిగితే నేనేం చెప్పను? నేనాలోచించుకోవాలి. ఎంత టైం కావాలి? కొంచెం నిరుత్సాహంగా అన్నాడు చక్రపాణి. ఆయాగా ఇంటికి వచ్చిన మనిషిని అమ్మగారిని చేస్తానంటే ఎగిరి గంతు వేస్తుందనుకున్నాడు. గంతు వేయడం అలా ఉంచి ఆ ముఖంలో కించిత్ ఆనందం కూడా కనిపించలేదు. తనకి ఈడు జోడు కాదనా? రెండో పెళ్లివాడనా? తనకి ఈమాత్రం సంబంధమైన పడడం అదృష్టం కదూ. నేను ఊ అనాలిగాని పిల్లనివ్వడానికి ఎందరో తయారవుతారు. నా సాటివాళ్లే నాకు పిల్లనిస్తారు. కాని అసలు వివాహమే చేసుకోకూడదని, పిల్లలకి సవతి తల్లిని తేకూడదని అనుకున్నాను. నేను పెళ్లికి తయారయ్యానంటే నువ్వు నాకు నచ్చడం, నా పిల్లలు నీ చేతిలో సురక్షితంగా పెరుగుతారన్న నమ్మకం ఏర్పడ్డం వల్ల. తన జవాబు వల్ల అతడు నొచ్చుకున్నాడని గ్రహించింది సంధ్య. ఆయాగా వచ్చి అమ్మగారిగా మార్పు చెందే అర్హత నాకుందా లేదా అని ఆలోచిస్తున్నాను గాని మీ మీద నాకు చిన్నచూపు ఏర్పడి కాదండి అంది. నీ అర్హత గురించి ఆలోచించాల్సింది నేను అన్నాడతను. ఇంకేం మాట్లాడాలో తోచలేదు సంధ్యకు. ఆలోచించాలి అంటే ఆలోచించు. నిన్ను ఒత్తిడి చెయ్యాలని, బలవంతానికి ఒప్పించాలని నాకేం లేదు. ఇలాంటి విషయాల్లో బలవంతం పనికిరాదని నాకు తెలుసు. నువ్వొప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు మాత్రం నా పిల్లలని అర్ధాంతరంగా వదిలేసి మాత్రం వెళ్లకు. నీకిష్టం లేకపోతే నిన్నీ విషయంలో ఇంకెప్పుడూ కదపను. చక్రపాణి ఆ తర్వాత ఇంకేం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా భోజనం ముగించి వెళ్ళిపోయాడు. ఇంటికి రంగులు వేయిస్తూ పనివాళ్లని అజమాయిషి చేస్తున్న జానకమ్మ ఆవరణలో ఆగిన కారు నుండి దిగి పిల్లల్ని చెరోపక్క చెయ్యి పట్టుకుని నడిపిస్తూ వస్తున్న సంధ్యను చూసి కళ్ళు ఇంతింత చేసుకు చూసింది. తాము జాలిపడి తీసుకువచ్చిన ఆ సంధ్యనా? కనకాంబరం రంగు పట్టుచీరలో ఎవరో కోటీశ్వరుడి కూతురంత హుందాతనంతో వెలిగిపోతుంది. సంధ్య దగ్గరయ్యాక జానకమ్మ ముఖం మీద నవ్వు పులుముకుని, రారా సంధ్య, బాగున్నావా అంది. బాగున్నానత్తా, నువ్వు బాగున్నావా? వాడి పెళ్ళి ఏమని పెట్టుకున్నానో గాని ఒక్క నిమిషం తీరికలేదంటే నమ్ము. చిన్న పని పెద్ద పని నేనే కదా. అరుణ్ చూసుకోడా? అరుణ్ ఒక్కటి పట్టించుకోవడం లేదు. వారం రోజుల నుండి అసలు ఊళ్ళోనే లేడు. రా కూర్చో అంటూ హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. ఎలా ఉన్నారు పిల్లలు? నీకు బాగా అలవాటయ్యారా? ఎలా ఉంది నీకా ఇంట్లో? ప్రశ్నల వర్షం కురిపించేసింది. బాగానే ఉందత్తా. కొత్త చోటులో పిల్లలు బెదిరిపోయినట్టుగా, సంధ్యకి ఒదిగినట్టుగా కూర్చున్నారు చెరోపక్క. చీర కొత్తగా కొన్నావా? ఎంత పడింది? కొంచెం ఈర్ష్యగా చూస్తూ అడిగిందావిడ. నేను తీసుకోలేదు, చక్రపాణిగారు కొన్నారు. 1400 పడింది. తంతే గారెల బుట్టలో పడ్డావన్నమాట. ఆమె అసహ్యమైన అర్థాలు వచ్చేట్టు మాట్లాడకముందే చక్రపాణి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం చెప్పేసింది సంధ్య. చెప్పి, నీ సలహా కావాలని వచ్చానత్తా. నాకు పెద్ద దిక్కంటూ నువ్వొక్కదానివే కదా ఉన్నది అంది. సలహా ఎందుకే పిచ్చిమొద్దు? వెంటనే ఒప్పేసుకోవలసిన మాట. ఎంత అదృష్టం చేసుకున్నావో.
అంతటి శ్రీమంతుడి ఇంట్లో కాస్త చోటు దొరికిందంటే చక్రపాణి నీకు భర్త అవుతున్నాడు. అందులో ఆలోచించడానికి, ఎవరి సలహాలో కోరడానికి ఏముంది? శాశ్వతంగా పీడ విరగడైపోతుందన్న సంతోషం జానకమ్మ మనసులో నిండిపోయింది. అరుణ ఆవేశంతో పెళ్లిపీటల మీద నుంచి లేవగొట్టి తీసుకొచ్చాడే, ఆ పిల్లకి ఏ దారి చూపలేదే అన్న దిగులు పీడించేది నన్ను. ఇవాల్టితో అది తీరిపోయింది. చివరికి నీ జీవితం సుఖతీరం చేరుతోంది. అరుణ ఆ రోజు చేసింది మంచి పనని ఇవాళ అనుకుంటున్నాను. చక్రపాణి రెండో పెళ్లివాడైనా వయస్సు 50 లోపేననుకుంటాను. అది మగవాళ్లకు పెద్ద వయస్సు కాదనుకుంటాను అంది జానకమ్మ. కానీ నాన్న బతికి ఉంటే ఆయన వయసుండేవాడు అనాలనుకుంది సంధ్య. కాని అయితే నీకు ఈడు జోడైన మగన్ని ఎవరు తెస్తారట అని తిడుతుందన్న భయంతో ఊరుకుంది. తనలాంటి ఆడపిల్ల కోరుకునేదేంటి? ఈడు జోడైన మగడిని, ఆస్తిని ఐశ్వర్యాన్ని కోరదు. 25 ఏళ్లు తన భార్యతో వైవాహిక జీవితం గడిపి 2 బిడ్డల తండ్రి అయిన వాడితో తన వైవాహిక జీవితం మొదలవుతుందంటే సంధ్యలో ఏ కోశానా ఉత్సాహం, సంతోషం ఏర్పడలేదు. అంతలో జానకమ్మ అననే అంది, సింహానికంటే తీసిపోయాడా చక్రపాణి? వాడికంటే 1000 రెట్లు నయమైన సంబంధం కదూ ఇది. సింహానికి పోల్చుకుంటే ఇది 1000 రెట్లు నయమైన సంబంధమే. కాని చిన్ననాడే తనకు వాగ్దత్తమైన అరుణ్ణి పోల్చుకుంటే? సంధ్య పెదవుల మీద ఒక శుష్కహాసం మెరిసింది. జానకమ్మ ఇంట్లోకి వెళ్లి అప్పటికప్పుడు పకోడీలు చెయ్యమని వంట మనిషికి పురమాయించి వచ్చింది. బజారుకి నౌకర్ని పరిగెత్తించి కలాకండ తెప్పించింది. మొత్తానికి సంధ్యకు చాలా ఘనమైన ఆతిథ్యం ఇచ్చింది జానకమ్మ. ఇవ్వదు? తమకంటే 10 రెట్లు శ్రీమంతుడైన చక్రపాణికి ఇల్లాలు కాబోతున్నదామె. కాసేపు అరుణ్ పెళ్లి సంగతులు మాట్లాడాక లేచింది సంధ్య. వస్తానత్తా అని చెప్పి. పెళ్లికి 2 రోజుల ముందు రావాలి తెలుసా? చేతికింద నీలాంటి ఆడపిల్ల లేనందుకు నాకెంత ఇబ్బందిగా ఉందో. ఈ పిల్లలు నిన్ను విడిచి ఉండరని గాని, లేకపోతే ఇప్పుడే చక్రపాణినడిగి పెళ్ళయ్యే వరకు నిన్నిక్కడే ఉంచేసుకుందును. సంధ్య కార్లో ఎక్కబోతుంటే అరుణ్ టాక్సీలో దిగాడు బ్రీఫ్ కేస్తో. చాలా దూర ప్రయాణం చేసి వచ్చినట్టుగా అతడి జుట్టు రేగిపోయి ముఖం వడలిపోయింది. ఓ, దొరసానిగారెప్పుడొచ్చారు? సంధ్య కళ్ళెత్తి చిరుకోపంతో చూసింది. 1 గంట క్రితమే వచ్చిందిరా, జానకమ్మే చెప్పింది. రా, కాసేపు కూర్చుని వెడుదువుగాని అన్నాడు అరుణ్ ఇంటి ముఖమై ఒక అడుగు వేసి. వచ్చి చాలాసేపయింది. నీ పెళ్లికి 2 రోజుల ముందు రమ్మంది అత్త. ఇప్పుడు మాట్లాడే మాటలు అప్పుడు మాట్లాడుకుందాం. కాసేపు ఉండలేదని ఏమనుకోకు. వస్తానత్తా. కారెక్కి చెయ్యూపింది ఇద్దరికి. ఆమె పక్కన కూర్చున్న పిల్లలు కూడా చెయ్యూపారు. కారు వెళ్ళిపోయింది. దాని అదృష్టం చూడు, సొమ్మరోగితో గణపతి అవతారంతో పెళ్లి కాస్తలో తప్పి కోటీశ్వరుడి పెళ్లామవుతుంది. ఎవరి జీవితం ఎలా మారుతుందో తెలియదు కదా అంది జానకమ్మ విడ్డూరంగా. సంధ్య సంగతేనా నువ్వు చెప్పేది? ఎవరు పెళ్లి చేసుకుంటున్నారామెను? టై విప్పడం మరచిపోయినట్టుగా టైని అలాగే పట్టుకుని అడిగాడు అరుణ్. చక్రపాణి పెళ్లాడతానన్నాడట. ఏం చెప్పాలత్తా ఆయనకి అని సలహా కోసం వచ్చింది నా దగ్గరికి. ఏం సలహా ఇచ్చావు నువ్వు? కనుబొమ్మలు ముడివేసి అడిగాడు అరుణ్. వెంటనే ఒప్పేసుకో, ఇంతకంటే అదృష్టమేముంటుంది నీకు అన్నాను. భాలే సలహా ఇచ్చావమ్మా. సంధ్యకి 23 ఏళ్ళు, చక్రపాణి అంకుల్కి ఏ 50 ఏళ్లైనా ఉంటాయి. అంటే తనకంటే 30 ఏళ్ల పెద్దవాడితో భర్తగా జీవితం పంచుకోవాలన్నమాట. ఆనందాలు, అనుభూతులు మొదటి భార్యతో పంచుకుని ఇప్పుడీమెకు పంచడానికి ఏముంచుకున్నాడట? అదేవిట్రా, మగవాళ్లకి అదో పెద్ద వయసా? కాదులే, పడుచు వయసు. సరే, ముసలివాడు రెండో సంబంధం వాడే అనుకుందాం. అంతకంటే మంచి సంబంధం ఎవరు తెస్తారట? నీ కొడుకు అరుణ్ కోటు విప్పుతూ అన్నాడు. అయితే నువ్వెన్నిసార్లు దానికి కుదిరిన సంబంధాలు చెడగొడతావు? అరుణ్, నీకిప్పుడే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. చూడు, నువ్వీసారి ఈ సంబంధం విషయంలో కల్పించుకుంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? అరుణ్ పెంకిగా అడిగాడు. ఏం చేస్తానో చెప్పి చెయ్యను, చేశాక తెలుస్తుంది గుర్రుగా అంది జానకమ్మ. అయితే ఒప్పుకున్నావన్నమాట. గుడ్, సంతోషంగా అన్నాడు చక్రపాణి. తిరుపతిలో అయితే బావుంటుంది కదూ. 1-2 దగ్గర బంధువుల్ని తప్ప ఇంకెవర్నీ పిలవక్కర్లేదు. పెళ్ళయి వచ్చాక సత్యనారాయణ వ్రతం చేసి అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దాం. ఇంకా అర్ధాంగిని కాకముందే సలహా ఇవ్వనా?
అంది నవ్వు తెచ్చుకుని సంధ్య. ఇంచుమించుగా అయినట్టే కదా. నువ్వు ఒప్పుకున్నావు, నేను ఒప్పుకున్నాను. ఒక ఇంట్లో ఉన్నాం. ఇంటికి సంబంధించిన ఏ విషయంలో అయినా సరళతో సంప్రదించకుండా సలహా తీసుకోకుండా చేసేవాడిని కాదు. ఇప్పుడు నువ్వు సరళ స్థానం తీసుకుంటున్నావు. కాబట్టి నాకు మంత్రిలాగా సలహాలు ఇస్తూనే ఉండాలి. ఇవాళే శాస్త్రిగారిని పిలిచి ముహూర్తం పెట్టిస్తాను మన పెళ్లికి. ఏ? అంగీకారంగా తలూపింది సంధ్య. డూడు బసవన్నలా తలూగించడం కాదు, ఆలోచించి చెబుతూ ఉండాలి ఏదైనా. శాస్త్రిగారిని ఆ రోజే పిలిపించాడు చక్రపాణి. ఆవిడ సంవత్సరీకం అయ్యే వరకు ఆగితే మంచిదేమో, కాదు కూడదంటే విముఖం పెట్టి చేసుకోవచ్చు అన్నాడు శాస్త్రి. ఇల్లాలు లేని ఇల్లు దీపం లేని ఇల్లులా ఉంది. సంవత్సరం వరకు ఆగేట్టు లేదు శాస్త్రిగారు అన్నాడు చక్రపాణి. అయితే విముఖం పెట్టాక లగ్నపత్రిక వ్రాస్తాను. బహుశా 30వ తేదీన లగ్నం కుదరొచ్చు. పెళ్ళి ఎక్కడనుకుంటున్నారు? తిరుపతిలో ముక్తసరిగా చేసుకువద్దాం అనుకుంటున్నాం. 2 రోజుల్లో విముఖం పెట్టడం, లగ్నపత్రిక వ్రాయడం అయింది. సరిగ్గా ఇక్కడ అరుణ్ పెళ్లి అయినప్పుడే సంధ్య పెళ్లి తిరుపతి కొండమీద అయిపోతుంది చక్రపాణితో. పనిమీద బయటికెడుతున్నాను. ఓ గంటలో వచ్చేస్తాను. నేనొచ్చేసరికి నువ్వు తయారుగా ఉండాలి అన్నాడు చక్రపాణి. దేనికి? ఇవాళ నగలు ఖరీదు చేద్దాం, రేపు బట్టలు తీసుకుందాం చెప్పాడతను. అక్కయ్య నగలున్నాయన్నారు కదా, కొత్తగా ఎందుకు? కొత్త నగల్లో నిన్ను చూసుకోవాలి. నేను నీకోసం ఏం తీసుకుంటున్నా నువ్వు ఎదురు చెప్పకూడదు. నేను సంపాదిస్తున్నది ఎందుకు? కోరినవన్నీ కొనుక్కుని ఆనందించడానికే. సంధ్య మాట్లాడలేదు. బీరువా లాకర్లో మీ అక్కయ్య నగలున్నాయి, చూపిస్తాన్రా. ఒకసారి మేడ మీదికి రా, అందులో లేని డిజైన్లు కొనుక్కోవచ్చు. చక్రపాణితో పైకి వచ్చింది సంధ్య. బీరువా తెరిచి లాకర్లో ఉన్న నగల పెట్టి తీశాడు చక్రపాణి. నెక్లెస్లు, గాజులు అన్నీ 2 రకాలున్నాయి. దుద్దులు ఓ డజను నమూనాల్లో ఉన్నాయి. ఉంగరాలు లెక్కేలేదు. సరళకి కొంచెం నగల పిచ్చి, బట్టల పిచ్చి బాగానే ఉండేది. వారానికొకసారైనా షాపింగ్ అంటూ వెళ్ళి ఓ చీరో నగో కొనకుండా వచ్చేది కాదు. ఆ పిచ్చి ఓసారి శృతిమించి ఒక్కోసారి నాతో చివాట్లు కూడా తినేది. నువ్వేమో నీ అంతట నువ్వేం కొనేలా లేవు. నేనిష్టపడి ఏదైనా కొని నీకు అలంకరించవలసిందే తప్ప, అవునా అన్నాడు చక్రపాణి. నేను బొమ్మననుకుంటున్నారా మీకిష్టమైనట్టు అలంకరించి చూసుకోవడానికి? సంధ్య చిరుకోపంతో చూసింది. బొమ్మవే, బంగారు బొమ్మవి. ఆ బొమ్మకి ఓ మనసుందని ఈ ప్రపంచంతో పాటు మీరూ గుర్తించలేదు. ఆ మనసుకి ఈ చీరలు, నగలు, ఈ ఐశ్వర్యం ఇవేవీ వద్దు. ఏం లేకుండా తన మనసు దోచినవాడిని ఇవ్వగలిగితే ఎంత బాగుండును. నిట్టూర్పుని లోలోపలే అదిమి పట్టింది. చక్రపాణి పడుచుదనపు పెళ్ళికొడుకులా మురిసిపోతూ వెళ్ళిపోయాడు. సంధ్య కిందికి వచ్చి కాసేపు ఏం తోచనట్టుగా కూర్చుండిపోయింది. తరువాత లేచి ముఖం కడుక్కుని వచ్చి బొట్టు కాటుగా దిద్దుకుందామని జడ విప్పుకోసాగింది. మహారాణిగారున్నారా? గది ముందు అరుణ్ గొంతు వినిపించింది. ఆ మహారాణెవరో ఇక్కడ లేరు, ఉన్నది సంధ్యారాణి మాత్రమే నవ్వుతూ అంది సంధ్య. ఏం చేస్తున్నావు? అడిగాడు గదిలోకి వచ్చి. ఓహో, సింగారించుకుంటున్నారన్నమాట అన్నాడు మళ్ళీ తనే. బాగున్నారా పెళ్ళికొడుకుగారు? బాగున్నాం పెళ్ళికూతురుగారు. కూర్చో అరుణ్. జుట్టు ఆదరాబాదరాగా పైకి చుట్టి బయటకు రాబోయింది. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పు, టీ గీ అని హడావిడి పడిపోకు అన్నాడు సంధ్య పడుకునే మంచం మీద కూర్చుని. కబుర్లు చెప్పడానికి మీ ఆవిడొస్తుందిగా, ఇక ఎవరి కబుర్లు ఏం బావుంటాయి? ఇంకా రాలేదుగా. వారం రోజులేగా. ఓహో, తమరు శ్రీమతి కావడానికన్నమాట. కాదు, నువ్వు శ్రీవారివి కావడానికి. అవునుగాని నీకసలేమైనా బుద్ధుందా? ఎందుకు? ముసలాడిని మోజుపడి చేసుకుంటున్నందుకు. నేను మోజుపడి చేసుకుంటున్నానో, గత్యంతరం లేక చేసుకుంటున్నానో ఆ భగవంతుడికి తెలుసు బరువుగా అంది సంధ్య. అంత గత్యంతరం లేని పరిస్థితి ఏమేర్పడిందిప్పుడు? నీ వయస్సు అప్పుడే ఏం మించిపోయిందని? లేక వయస్సుకి పగ్గాలు వేయలేకపోతున్నావా? చిచి, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావు. సంధ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అబ్బా, కన్నీళ్లు పైనే. కొంచెం తగ్గాడతను. ఏదో ఒక పెళ్లిలే అరుణ్, 3 రోజుల ముచ్చట తీర్చుకుపోవడానికి ఎవరైతేనే. ఎందుకంత విరక్తి, ఎందుకంత నిరాశ అన్నాడు అరుణ్. తీరవని తెలిసాక ఆశపడడం ఎందుకు, బాధపడడం ఎందుకు?
నీ గురించి నేను పడే తాపత్రయానికి అర్థం లేదన్నమాట. నువ్వేం చేస్తావు అరుణ్? నాకింతే ప్రాప్తముంది. చెడేవాడిని బాగుపరిచేవాడు లేడట, బాగుపడేవాడిని చెడగొట్టేవాడు లేడట. ముందుగా నాతో ఒక్క మాటైనా చెప్పావా? అత్తతో చెప్పాను కదా. పెళ్లిపీటల మీద నుండి నిన్ను లేవగొట్టి తీసుకొచ్చింది నేనా అత్తా? నాకు నువ్వు అత్త ఇద్దరూ శ్రేయోభిలాషులే. అత్త నీ శ్రేయోభిలాషి అయితే నిన్ను ఈ ఇంట ఆయాగా కుదిరించేది కాదు. 3 కాళ్ల ముసలిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేది కాదు. అంతకంటే ఆమెం చెయ్యగలదు? ఎందుకు చెయ్యలేదు? ఆమె తలుచుకోవాలే గాని ఆమె తన కొడుక్కే చేసుకోవచ్చు కదా. కొడుకు ఆమె చేతిలో ఉన్నాడా? ప్రతిమ చేతిలో ఉన్నాడు. నీ శ్రేయోభిలాషిగా భావించే మీ అత్త నిన్ను చేసుకోమంటే నేను ఈ క్షణం రెడీ అన్నాడు అరుణ్. ఆవిడ చెప్పదు. నువ్వు చేసుకోవు. ఎందుకొచ్చిన మాటలు? నీకు ప్రతిమతో, నాకు చక్రపాణితో ఇంకో వారం రోజుల్లో పెళ్లి జరగబోతుంటే మనం ఇప్పుడిలా మాట్లాడుకోవడం ఏమీ బాగాలేదు. కొంచెం సీరియస్గా అంది సంధ్య. సంధ్య, మీ అమ్మే బ్రతికి ఉంటే మా అమ్మ ముక్కు పిండి నన్ను తన అల్లుడిని చేసుకునేది తెలుసా? నా మీద నీకు సర్వహక్కులు ఉన్నాయి. నీకు తెలుసో తెలియదో, మా అమ్మకి నేను పుట్టినప్పుడు కాన్పు చెయ్యడానికి ఎవరూ లేకపోతే మీ అమ్మే తల్లి కంటే ఎక్కువగా చేసిందట. కడుపులో ఉన్నప్పుడు ఒక్క పని చెయ్యనివ్వలేదట. నీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అని అమ్మ అంటే, నేనో కూతుర్ను కంటాను, నువ్వు నీ కొడుక్కి చేసుకుని ఆ రుణం తీర్చుకుందువుగాని అనేదట రుక్మిణత్త. నవ్వుతూ అన్న ఆ మాట నిజమై నువ్వు పుట్టావు. చిన్నప్పుడు నువ్వు నన్ను బావని పిలిచేదానివి, జ్ఞాపకం ఉందా? మనం మొగుడు పెళ్లాల ఆటలో ఏయ్ అన్నం వండావా అంటే పచ్చికట్టెలు తెచ్చి నా నెత్తిన కొట్టి అన్నం వండావా అంటే కాసిన బొరుగులున్నాయి తినేసి వెళ్ళండి అనేదానివి. ఓ, నువ్వన్నీ మర్చిపోయావేమో అనుకున్నాను. ఓ రోజు నీ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. నువ్వేడుస్తూ వెళ్ళి మీ అమ్మతో చెప్పావు. ఏరా, అప్పుడే అంత పెద్దవాడివైపోయావా అంటూ అమ్మ నన్ను కొట్టడానికొచ్చింది. నాన్న నిన్నిలాగే ముద్దు పెట్టుకుంటాడుగా అనేసి పారిపోయాను నేను. ఆ సంఘటన చెప్పుకుని అమ్మ అత్త ఎంత నవ్వుకునేవారో. సంధ్య చెంపలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. ఆ సంఘటన అప్పుడే జరిగినట్టుగా తల కిందికి వంచుకుని కాలి బొటనవేలితో నేలను వ్రాయసాగింది. మళ్ళీ మనం చిన్నవాళ్ళమైపోయి ఈ ప్రతిమ, ఈ చక్రపాణి అంకుల్, ఈ హైదరాబాద్, ఈ ఐశ్వర్యం, ఈ అంతస్తుల మోజు ఇవన్నీ అదృశ్యమైపోయి మనం రాజానగరంలో ఉండిపోతే ఎంత బావుండును అన్నాడు అరుణ్. ఏం లాభం అవన్నీ తలుచుకుని? సంధ్య నిస్పృహగా అంది. బాల్యస్మృతులు ఒక కమ్మటి కలగా అనిపిస్తాయి నాకు. అమ్మకి అత్త ఇచ్చిన మాట అత్తకి జ్ఞాపకముందో లేదో గాని నీకు జ్ఞాపకముంది. జ్ఞాపకముండి ప్రతిమను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు. అన్నీ తెలిసి, అన్నీ జ్ఞాపకముండి ఇలా చేస్తున్న నిన్ను నేనేమనుకోవాలి అంది సంధ్య. దురదృష్టవంతుడిని అనుకోవాలి. నా నెత్తిన ఏదో శని కూర్చుని నా జీవితంలో ప్రతిమని ప్రవేశపెట్టిందనుకోవాలి. అంతకంటే పెద్ద శని ఏదో నన్ను రాజానగరం తీసుకువచ్చి నిన్ను నాకు తగిలించిందనుకోవాలి. నేను నిన్నేం తగిలి ఉన్నాను? బాల్యస్మృతి బాల్యస్మృతిగా మిగిలిపోకుండా మళ్లీ నీతో అనుబంధం పునః ప్రారంభించినట్టయింది. నిన్ను స్వంతం చేసుకోనూ లేక, దూరం చేసుకోనూ లేక నేను పడుతున్న నరకం. ప్రతిమ భార్యగా వచ్చి అన్నీ మరిపిస్తుందిలే. ఆ ఉపద్రవం జరక్కముందే నేను ఒడ్డున పడే ఉపాయమేదైనా చెప్పు. నేనేం చెప్పగలను? ఏం చెప్పలేవు, ఏం చెయ్యలేవు. ఊరికే గౌరమ్మలా కళ్ళప్పగించి చూస్తుంటావు. ఉట్టి మొద్దువి. అతడు ఉక్రోషం కొద్దీ తిడుతూ ఉంటే చెప్పలేనంతగా నవ్వొచ్చింది సంధ్యకు. నవ్వసాగింది. మనస్ఫూర్తిగా అలా నవ్వి ఎన్ని సంవత్సరాలయిందో. నవ్వి నవ్వి అరుణరాగరంజితమైన ఆ ముఖాన్ని ముగ్ధుడై చూడసాగాడు అరుణ్. ముకుళిత పుష్పం పూర్తిగా విప్పారితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది ఆ ముఖం. నవ్వడం ఆపి, అయితే నిన్ను తీసుకుని ఎక్కడికైనా లేచిపోనా అంది. అంతకంటేనా? ఈ క్షణం నేను రెడీ. పాపం, ప్రతిమా చక్రపాణిగారు ఏమవుతారు? గంగలో కలవని. వాళ్లని గంగలో కలిపి మనం ప్రేమయాత్రలు సాగిద్దామా? నిజంగా సంధ్య, పెళ్లి వరకు ఎక్కడికైనా మాయమైపోదామా అనిపిస్తుంది. ముహూర్తం పెట్టించానని అమ్మ చెప్పిన క్షణం నుండి నేను బాధపడని క్షణం లేదు. పెళ్లి పత్రికలు పంచారు. పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు నీ ఆలోచనలు ఇలా సాగుతున్నాయేంటి అంది సంధ్య. నువ్వు కొంచెం చొరవ చూపితే
నువ్వొచ్చి నా పక్కన నిలబడితే ఈ పెద్దవాళ్లకి ఎదురు నిలిచి నేనేమైనా పోరాడగలనేమో చూస్తాను అన్నాడు అరుణ్. చక్రపాణిగారికి మాటివ్వకముందు నీ మనసిదని తెలిస్తే తప్పకుండా నీ పక్కన నిలబడి నీతో పాటు నేను ఈ ప్రపంచంతో పోరాడడానికి ప్రయత్నించేదాన్ని. ఇప్పుడు సమయం మించిపోయింది అరుణ్. నాకు చక్రపాణిగారితోనూ నీకు ప్రతిమతోనూ పెళ్లి తప్పదు. మనసుని కుదుటపరుచుకో. దాన్ని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తిస్తే సమస్యలింకా చిక్కుముడి పడతాయి తప్ప సుఖం ఉండదు అంది. మీ ఊరికి వచ్చినప్పటి నుండి నా మనసును కుదుటపరుచుకోవాలనే చూస్తున్నాను. కాని అదింతవరకు సాధ్యం కాలేదు సరికదా. నేను వెనక్కి లాగిన కొద్దీ రెట్టింపుగా ముందుకు దూసుకుపోతోంది. నిన్ను మరచిపోవాలని అనుకున్న కొద్దీ నువ్వే కావాలన్న గాఢమైన కోరిక నన్ను చుట్టివేస్తోంది. ప్రతిమతో కుదిరిన నా పెళ్లి తప్పించుకోవాలని ప్రతిక్షణం నా మనసు ఉపాయాలు వెతుకుతుంది. కాని ఏ మార్గం తొక్కుదామన్నా అమ్మ బెదిరింపు భూతంలాగా నిలుస్తోంది. నువ్వు నా మాట కాదన్నావో నా శవమే చూస్తావంటుంది అమ్మ. అటు శ్రీపతిగారితోనూ నాకు వ్యాపారంలో లింకులున్నాయి. అతడికి కోపం తెప్పిస్తే నన్ను నట్టేట ముంచడం ఖాయం. అతడు నన్ను నట్టేట ముంచని, నా ఆస్తి ఐశ్వర్యం గంగలో కలవని నాకు లెక్కలేదు. నాకొచ్చిన పేచీ అంతా అమ్మతోటే. అమ్మ చస్తానన్న బెదిరింపు నా కాళ్ళు చేతులు కట్టివేసింది. పెనుగులాట మానేసి ఉన్నచోటే సుఖం వెతుక్కోవడం మంచిది చెప్పింది సంధ్య. ఎలా చెబుతుందో నీతులు సన్యాసమ్మలాగా ఒళ్ళు మండిపోయినట్టుగా అన్నాడు అరుణ్. పక్కున నవ్వింది మళ్ళీ, మల్లెలు జల్లులు కురిసినట్టుగా. దాహం వేస్తుంది, కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు అడిగాడతను. ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ ముక్కలు వేసిన చల్లటి నీళ్లు తెచ్చి గాజు గ్లాస్తో ఇచ్చింది. చాలా? గ్లాస్ అందుకోవడానికి ముందుకు వచ్చిన చేతిని పట్టి తన వైపు లాక్కున్నాడు. హఠాత్తుగా జరిగిన సంఘటనకు వశం తప్పినట్టుగా అతడి ఒళ్ళో పడింది సంధ్య. ఛ, ఏంటిది? లేవబోయింది. గ్లాసు మంచం మీద పెట్టేసి 2 చేతులతో ఆమెను చుట్టేశాడు. నా బాధకి మందు నీ దగ్గరే ఉంది. అది ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని. వదులు. సంధ్య పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు అరుణ్. ఏంటిది? చిన్నప్పుడు ముద్దు పెట్టుకుంటే పరిగెత్తిపోయి మా అమ్మతో చెప్పావు. ఇప్పుడెవరితో చెబుతావు? చక్రపాణి అంకుల్తో చెబుతావా? కొంటెగా అడిగాడు అరుణ్. ఇలాంటి వాటికి తలుపులు మూసుకుంటే బాగుంటుందోయ్. ఎప్పుడొచ్చాడో గుమ్మం దగ్గర్నుండి వెనక్కి కదులుతూ అన్నాడు చక్రపాణి. అరుణ్ చర్యకే కొయ్యబారిపోయిందంటే చక్రపాణి చూశాడని తెలిసి మరింత బిగుసుకుపోయింది సంధ్య. భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. ఎందుకిలా చేశావరుణ్? నీవైపు బంధనాలు తెంచడానికి. అంటే? అంకుల్తో నీ పెళ్లి జరగకుండా ఉండడానికి. నన్నెవరూ పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలని నీ కోరిక? అవును. ఏంటి నీ ఉద్దేశం? కోపంగా అడిగింది సంధ్య. నువ్వు నాకు కాకుండా ఎవరికీ చెందడం నాకిష్టం లేదు. పెళ్లి ప్రతిమతో, ప్రణయం నాతోనా? ఎంత దుర్బుద్ధి నీది? నవ్వుతూ లేచాడు అరుణ్. ప్రస్తుతం నేనొచ్చిన పని అయిపోయింది. వస్తాను. పోల్కంపల్లి శాంతాదేవి గారి సంధ్యా కళ్యాణం నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.